అదేంటి లక్ష్మి అలా అడుగుతున్నారు? నిజంగానే ఆఫీస్లోనే ఉన్నాను. పొద్దున్న చెప్పాను కదా నాకు ఆఫీస్లో చాలా పెండింగ్ వర్క్ ఉందని. ఇప్పుడు ఆ వర్క్లోనే కొంచెం బిజీగా ఉన్నాను. అవునా, నేను అదే అనుకున్నానండి. ఈ విజయ్ ఎవరినో చూసి మీరే అనుకొని కన్ఫ్యూజ్ అయింది. సరేనండి, మీరు వర్క్లో ఉంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. పర్లేదు లక్ష్మి, అలా ఏం లేదు. సరే అయితే నేను సాయంత్రం కాల్ చేస్తాను. ఉంటానండి. భలే కవర్ చేసావురా. నాకేమన్నా సరదానా ఇలా అబద్ధం చెప్పడం? కానీ ఏం చేయను, సిచ్యువేషన్ అలాంటిది. అబద్ధం ఆడక తప్పలేదు. సరిపోయింది. ఒక అబద్ధం దాచడానికి ఇంకో అబద్ధం చెప్పావు. ఈ అబద్ధాన్ని దాచడానికి ఇంకెన్ని అబద్ధాలు చెప్తావో ఆ దేవుడికే తెలియాలి. మరి ఏం చేయాలరా? ఇలా అబద్ధం చెప్పి కప్పిపుచ్చుకోకపోతే లక్ష్మి నాకు శాశ్వతంగా దూరం